జై హో. అదో చిన్న బడి, చిన్నారుల అమ్మ ఒడి, మనసు ఎదగని బిడ్డల ఊయల, ఓ మమతల కోవెల. జోధ్పూర్లో శ్వేతా దియోరా అనే ఇల్లాలు స్వీయానుభవంతో ఆరంభించిన ఆటిజం బాలల శిక్షణా సదనం. తన కుమారునికి బుద్ధిమాంద్యం ఉందని తెలిసి ఆమె మనసు వికలమైంది. కానీ వాస్తవిక పరిస్థితిని అంగీకరిస్తూ గుండె దిటువ చేసుకున్నారు. అప్పటికి ఆ బిడ్డలకు ప్రత్యేక బడులు, మాతృమూర్తులకు అవగాహన కల్పించే కేంద్రాలు కానీ లేవు. ఈ దిశగా వారికి తను ఏదైనా ఉపకారం చేయాలని భావించారు శ్వేత. స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ పేరుతో ప్రత్యేక అభ్యాసన కేంద్రాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ రాష్ట్రం బ్లూ సిటీగా పేరున్న అద్వితీయ నగరం జోధ్పూర్. అది 2011. కొత్త పెళ్లి కూతురు శ్వేతా దియోరా, కోటి ఆశల కొత్త జీవన సౌధం. భర్త బ్యాంకు ఉద్యోగి. వారి కలల పంటగా జన్మించిన కుమారుడు నృపేంద్ర అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. కానీ కొంతకాలానికి ఆమె ఆనందం కాస్త ఆవిరైంది. బిడ్డలో వయసుకు తగినట్లు బుద్ధి వికాసం లేదు, మందకొడిగా ఉన్నాడు. అది ఆటిజం అని, ఎదుగుదల లోపమని, అంటే డెవలప్మెంటల్ డిజార్డర్ అని వైద్యులు నిర్ధారించారు. తన ఆశా సౌధం కూలినట్లు, కల చెదిరినట్లు అనిపించింది. అంతులేని క్షోభ, ఒంటరి పోరాటం, సమాజం ఆదరించని అలాంటి బిడ్డతో ఎదురైన చేదు అనుభవాలు, కమ్ముకొచ్చిన కష్టాలు. అయినా ధైర్యంగా నిలిచి పోరాడారు. అలాంటి బిడ్డలకు, వారిని పెంచుతున్న అమ్మలకు ఉపకారం తలపెట్టారు. కొత్త చరిత్ర రాశారు. ఆటిజాన్ని 2016లో ఒక మానసిక వైకల్యంగా ప్రకటించారు. ఆ విషయం నాకు మరుసటి ఏడాది తెలిసింది. నా బిడ్డకు కనపడని లోపమేదో ఉందని, చికిత్స లేదని గ్రహించాను. వాడి కోసం ఒక కొత్త పయనం ప్రారంభమైంది. ఈ తరహా బిడ్డలున్న పేరెంట్స్ ముందుగా వాస్తవాన్ని అంగీకరించాలి. ఇక ఆటిజం అంశాలను అంతర్జాలంలో, పుస్తకాల్లో చదివాను. ఏం చేయవచ్చో నేర్చుకున్నాను. ఇదో దీర్ఘకాలిక చికిత్స అని అర్థమైంది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి ఆన్లైన్ పాఠాలకు హాజరయ్యాను. నా బిడ్డ మెరుగైన జీవనం కోసం పనిచేయడం ప్రారంభమైంది. 2015లో తన కుమారుడు నృపేంద్రను చేర్పించేందుకు ఆమె ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు పాఠశాల తరగతి గదిలో నృపేన్ పడిపోయాడు. వెళ్లి చూస్తే దాదాపు స్పృహ లేని స్థితిలో ఉన్నాడు. ఆటిజం లక్షణాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే జోధ్పూర్లో అలాంటి బిడ్డలకు అప్పట్లో ప్రత్యేక పాఠశాలలు లేవు. వృత్తిరీత్యా న్యాయవాదిని. నా భర్త పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి. 2015లో మా వాడు ఎప్పటిలానే స్కూలుకు వెళ్లాడు. క్లాస్ టీచర్ మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకిలా జరిగిందని డాక్టర్ని అడిగితే భయంతో, షాక్ తో ఇలా అయి ఉండొచ్చన్నారు. లాభం లేదని ఆ సాయంత్రమే జోధ్పూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాను. బిడ్డది చాలా తీవ్ర సమస్య అని వైద్య నిపుణుడు చెప్పారు. కుమారునిపై దృష్టి పెట్టాలన్నారు. తనకు వచ్చిన ఆ తీవ్ర సమస్యే ఆటిజం. ఒక తల్లిగా ఆందోళన చెందాను. ఎదిగే కొద్దీ మంచిగా అవుతాడులే, ఎదిగే క్రమంలో వచ్చే సమస్యలే ఇవి అని తొలుత సరిపుచ్చుకున్నారు. ఓ ఆశ ఉండేది. కానీ నృపేంద్ర ప్రవర్తన తోటి బాలల కంటే భిన్నంగా ఉందని గ్రహించారు. మాట్లాడడం కానీ, స్పందన కానీ లేవు. ప్రతిస్పందన ఆశాజనకంగా లేదు. కుమారుడికి ఆటిజం ఉందని వైద్యులు నిర్ధారించాక శ్వేత తన కర్తవ్యాన్ని, సాగించాల్సిన వినూత్న పయనాన్ని గుర్తించారు. ఆటిజం అంటే ఇదిమిద్దంగా నిర్వహించలేం. ఓ సంక్లిష్ట రుగ్మత అనుకోవచ్చు. ప్రతి బిడ్డ ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకరికి మరొకరికి తేడా ఉంటుంది. ఒకరు కళలు, చేతి వృత్తుల్లో రాణించవచ్చు. వేరొకరికి నృత్యంలో ప్రతిభ ఉంటుంది. ఇంకొకరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను అమితంగా ఇష్టపడేవారు కావచ్చు. పిల్లవాడు భిన్నంగానే ఉండవచ్చు. అతన్ని డిజైనింగ్ రంగానికి తీసుకువెళ్లి కంప్యూటర్స్ లో శిక్షణ ఇస్తే, అంటే వేర్వేరు పిల్లలకు వేర్వేరు అంశాల్లో శిక్షణ ఒక చికిత్సే. అలా ప్రతి పిల్లాడికి విభిన్న సామర్థ్యాలుంటాయి. ఇతర ఆటిజం పిల్లల తల్లిదండ్రులానే శ్వేతకు మానసిక, శారీరక సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని సమయాల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురయ్యారు. నిస్సహాయత ఆవహించింది. కొడుకు మీద సమాజం వేసిన ముద్రను తలుచుకుని కుమిలిపోయారు.
आपको ऑटिज्म है और आप इसकी थेरेपी। కాలక్రమేణా సవ్యంగా మారుతుందనుకున్నాం. అసలు ఈ బుద్ధిమాంద్యం జీవితాంతం ఉండే సమస్య అని నాకు కౌన్సిలింగ్ లో చెప్పనేలేదు. మరి మా వాడికి శిక్షణ ఎలా ఇవ్వాలి? చికిత్సలతోనే పోయేది కాదు. అందుకే వారి జీవన శైలిని సవ్యంగా మలచడంలో అమ్మ పాత్ర ఎంతో గొప్పది. ఈ విషయాలేవి కౌన్సిలింగ్ లో చెప్పలేదు. रोल होता है ये उस टाइम में मुझे नहीं समझाया। తన ఒక్కరి బాధే కాదు, సమాజంలో తనలాంటి వారెందరో ఉన్నారు. పిల్లలకే కాదు, వారి తల్లులకు శిక్షణ అవసరమేనని గుర్తించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్ణయించారు. ఆటిజం బాలల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞాపన పంపారు. కానీ ఉద్యోగస్వామ్య వ్యవస్థ అడ్డంకులతో అడుగు ముందుకు పడలేదు. విసిగిపోయి చివరకు స్వయంగా తనే అలాంటి పాఠశాల నెలకొల్పాలని నిశ్చయించారు. मेरे बच्चे को किसी स्कूल में एडमिशन नहीं। మా వాణ్ణి చూసి పాఠశాలలో చేర్చుకోలేదు. వాడికి స్నేహితులు దొరకలేదు. చదువుకునే అవకాశాలు లేవు. నేను 2019లో ఇలాంటి బాలల కోసం స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ పేరిట ఒక స్కూల్ ప్రారంభించాను. 2020లో ఆటిజం బాలల సమస్యలను రాజస్థాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. వారికి రాష్ట్రంలో చికిత్సా సదుపాయాల లేమి ఉందని చెప్పాను. ఉన్న పాఠశాలలకు వీరికి అడ్మిషన్లు ఇవ్వటం లేదు. ప్రత్యేక పాఠశాలలు లేనే లేవు. ఒకవేళ అలాంటి స్కూళ్లు ఉన్నా అక్కడ సర్దుకుపోలేని పరిస్థితి. तो ये बच्चे वहाँ पे एडजस्ट नहीं कर पाते हैं। శ్వేతకు ఎంతటి కఠోర నిజాన్నైనా అంగీకరించి వాస్తవాన్ని యథాతథంగా స్వీకరించే మనోనిబ్బరం అలవడింది. తన స్వీయ అనుభవం, నేర్చిన విద్యా నైపుణ్యాలే పెట్టుబడిగా నెలకొల్పిందే ఈ స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్. పాఠశాలలో ప్రవేశాల నిరాకరణకు గురైన ఆటిజం పిల్లలకు వారికి మార్గదర్శనం చేసే తల్లుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణాలయం. मेन मोटिव ये था मदर्स को ट्रेन करना। స్ట్రైవ్ లెర్నింగ్ సెంటర్ ప్రధాన ఉద్దేశం తల్లులకు శిక్షణ ఇవ్వాలన్నదే. అప్పుడు వారు తమ బిడ్డల అవసరాలేంటో అర్థం చేసుకుంటారు. సమస్యల పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఆటిజం బాలలను వారి మాతృమూర్తులే ఇక్కడికి స్వయంగా తీసుకురావాలి. ఇది మా కేంద్రం షరతు. పిల్లలతో ఎలా వ్యవహరించాలో మేము శిక్షణ ఇస్తాం. उनको वहाँ पे सिखाएंगे कि बच्चों पे काम किया कैसे जाता है। శ్వేత దియోరా అవిరళ కృషి ఆటిజం సమస్యలున్న అనేక కుటుంబాల పరిస్థితిని మార్చివేసింది. అలాంటి లక్షణాలున్న బాలుని తల్లిగా కష్టాలు, ప్రతికూలతలను తట్టుకొని నిలిచారు. బుద్ధిమాంద్య బాలల్ని, వారి తల్లులను శక్తివంతంగా మార్చే వాతావరణం అందిస్తున్నారు. తన స్ఫూర్తిదాయక పయనాన్ని కొనసాగిస్తున్నారు.